హలో వ్యాస్, వెల్కమ్ టు హాయ్ టీవీ. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ అనేది చూద్దాము. అది దేనికి అంటే అండర్ ఆర్మ్స్ వైట్నింగ్కి. మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా, మనకి అండర్ ఆర్మ్స్ డార్కన్గా అయిపోతూ ఉంటాయి. అంటే రకరకాల మనం అంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి క్రీమ్స్ అప్లై చేసినప్పుడు గాను, లేదు అంటే డియోస్ పర్ఫ్యూమ్స్ అలాంటివి అప్లై చేసుకున్నప్పుడు గాను, లేదంటే సరిగ్గా మనం క్లీన్ చేసుకోకపోయినా కానీ, మాయిశ్చర్ చేసుకోకపోయినా కానీ మనకి అండర్ ఆర్మ్స్ బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఏంటంటే మనకి నచ్చిన డ్రెస్ ఏదన్నా కొంచెం స్లీవ్లెస్ అలాంటివి వేసుకోవడానికి చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో అలాంటప్పుడు మనకి అండర్ ఆర్మ్స్ మంచిగా చక్కగా వైట్గా క్లీన్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో దానికోసం ఇక్కడ న్యాచురల్ రెమెడీ ఒకటి చూద్దాము. ఇది చాలా సింపుల్ అండ్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చండి. మనకి సింపుల్గా కిచెన్లో అవైలబుల్లో ఉంటాయి. అందరి ఇంట్లలో కూడా ఈజీగా అవైలబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవి. అదేంటి అంటే మనకి బంగాళదుంప మన ఇంట్లో అందరి ఇంట్లలో ఉంటుంది. అండ్ ఇంకొకటి లెమన్స్ కూడా మనం ఎప్పుడు వాడుతూనే ఉంటాం. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా మనకు అవైలబుల్లో ఉంటాయి అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి అండర్ ఆర్మ్స్ వైటన్ చేసుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తాయి. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇప్పుడు మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా మేము ముందుకు తీయడానికి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇవి న్యాచురల్ రెమెడీస్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి కాబట్టి ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము ఏం చేయాలి అంటే మనకి బంగాళదుంప ఉంది కదా, మొత్తం పొట్టు తీసేసుకుని కొంచెం గ్రేట్ చేసుకుని జ్యూస్ తీసి పెట్టుకోవాలి. సో ఇలా మనం బంగాళదుంపని చక్కగా పీల్ చేసేసుకుని గ్రేట్ చేసేసుకుని ఇలా ఫస్ట్ కొంచెం గ్రేట్ చేసుకుంటే మనకి స్క్వీజ్ చేసుకున్నప్పుడు జ్యూస్ వస్తుంది. కొంచెం పిండి వేసుకున్నాం అనుకోండి, మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత జ్యూస్ వస్తుంది. ఇక్కడ మనం బంగాళదుంప ఎందుకు తీసుకుంటామంటే ఇందులో ఉన్న స్టార్చ్ కంటెంట్, అంటే గంజి కంటెంట్ అంటాం కదా, అది మనకి మన స్కిన్ పైన కానీ అంటే మనం ఫేస్కి అప్లై చేసుకున్న నెక్ దగ్గర డార్క్ ప్లేసెస్ ఎక్కడున్నా కానీ అప్లై చేసుకున్నప్పుడు ఆ స్టార్చ్ కంటెంట్ అనేది మనకి స్కిన్ని లైటర్గా ఇంకా వైట్గా చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. డార్క్నెస్ని తొలగిస్తుంది. ఆ బ్లాక్గా మనకి ఏదైతే ఉంటుందో మొత్తం అదంతా క్లియర్ అవుతుంది అనమాట. అండ్ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు కూడా మనం ఈ బంగాళదుంపని యూస్ చేసుకోవచ్చు. జ్యూస్ చేసి పెట్టుకొని ఎవ్రీడే మీరు కొంచెం పిగ్మెంటేషన్ ఉన్న ప్లేసెస్లో అప్లై చేసుకున్నా కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఆ గ్రేట్ చేసుకున్న దాన్ని మనం ఇలా కొంచెం స్క్వీజ్ చేసుకుంటే మంచిగా మనకి జ్యూస్ వస్తుంది. ఇలా మనము బంగాళదుంపది మొత్తం జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బౌల్లో, అదే దాంట్లో మనం లెమన్ జ్యూస్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఒక హాఫ్ పీస్ వరకు లెమన్ జ్యూస్ ఇందులో యాడ్ చేసుకుంటే లెమన్ జ్యూస్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ అనేది మనకి స్కిన్ని చక్కగా బ్లీచ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో చాలా ఎఫెక్టివ్గా మనకి ఇది డార్క్నెస్ని క్లియర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. లెమన్ జ్యూస్ మనకి బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇచ్చి చాలా చక్కగా స్కిన్ని వైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ పొటాటో జ్యూస్ ఇంకా మనకి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని సో మిక్స్ చేసేసుకోండి. తర్వాత మీరు అండర్ ఆర్మ్స్ని చక్కగా ఫస్ట్ వాటర్తో కానీ ఏదైనా సోప్తో కానీ నీట్గా క్లీన్ చేసేసుకొని అప్పుడు ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. కొంచెం కాటన్కి కానీ అప్లై చేసుకొని కానీ, లేదంటే హ్యాండ్స్తో మీరు అప్లై చేసుకోగలిగితే హ్యాండ్స్తో అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని ఒక 10 to 15 minutes పాటు ఉంచుకోండి. తర్వాత మీరు నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు కోల్డ్ వాటర్తో. ఇలా మీరు రెగ్యులర్గా కనుక చేస్తే మీకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ చాలా చక్కగా కనిపిస్తాయి అండ్ చాలా తొందరగా కూడా కనిపిస్తాయి అనమాట. ఒక 1 to 2 యూజెస్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ అలా మనకి ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఎప్పుడైనా మీరు బాడీకి పెట్టుకునే మాయిశ్చరైజర్ కానీ, ఫేస్కి పెట్టుకునే మాయిశ్చరైజర్ కానీ కొంచెం అప్లై చేసేసుకోండి, సరిపోతుంది. వాష్ చేసుకున్న తర్వాత ప్యాక్ అప్లై చేసి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటే మీ అండర్ ఆర్మ్స్ చక్కగా మాయిశ్చర్డ్గా ఉంటాయి. సో ఇలా ఈ ప్యాక్ని మీరు రెగ్యులర్గా కనుక యూజ్ చేసినట్లయితే మనకి అండర్ ఆర్మ్స్ డార్క్నెస్ని క్లీన్ చేసుకుని మంచిగా చక్కగా వైట్గా అండ్ ఆర్డరెంట్ ఫ్రీ కూడా ఉంటుంది అనమాట. మనకి బ్యాడ్ ఆర్డర్ వస్తుంది కదా, అంటే స్వెట్ వచ్చినా కొంచెం ఎక్కువగా సరిగ్గా మనం క్లీన్ చేసుకొని క్లోజ్డ్ ఏరియా ఉంటుంది కాబట్టి, సో బ్యాడ్ ఆర్డర్ వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ లెమన్ అనేది చాలా ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా ఉంచుతుంది అనమాట. బ్యాడ్ స్మెల్ లేకుండా అండ్ రిఫ్రెషింగ్గా ఉంచుతుంది. మనకి స్టిక్కీగా కానీ డ్రైగా కానీ అలా ఉంచకుండా చాలా హెల్దీగా ఉంచుతుంది స్కిన్ అక్కడ. సో తప్పకుండా ఇది యూస్ చేసి చూడండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీస్కి షేర్ చేయండి.